వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కొత్తపేటలోని ఓజోన్ హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో హార్ట్ హెల్త్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మాట్లాడుతూ యువతలో కార్డియాక్ అరెస్టు కేసులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అమర్చుకోవాలని, సమయానుకూలంగా వ్యాయామం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించుకునే 4 టాబ్లెట్లతో కూడిన కిట్ను ఉచితంగా అందించారు. అందరికీ నమస్కారం. సో సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే. సో ఈరోజంతా ప్రపంచం అంతా కూడా వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. సో దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్. సో ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో అవేర్నెస్ బికాజ్ హార్ట్ అటాక్ ఈజ్ ద నెంబర్ 1 కిల్లింగ్ డిసీజ్ ఇన్ ద వరల్డ్. సో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అండ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అది ప్రివెంటబుల్ డిసీజ్. సో దానికి మనం కొన్ని జాగ్రత్తలు మన చేతిలోనే మనం చూసుకోవాలి. సో ఈ హార్ట్ అటాక్ను ఎలా ప్రివెంట్ చేయాలి అనేది అవేర్నెస్ తీసుకురావడం కోసం అనేది వరల్డ్ హార్ట్ డే మనము సెలబ్రేట్ చేస్తున్నాము. దానిలో భాగంగా ఒక ట్రీట్మెంట్ ఒకటే కాదు, ఓజోన్ హాస్పిటల్ నుంచి వెళ్ళి సో మేము ప్రివెన్షన్ దాంట్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్లో ముందుంటాము. సో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము. అది క్యాన్సర్ కానీ, హార్ట్ అటాక్ కానీ, ఇంకా వేరే ఎనీ డిసీజ్, సీజనల్ డిసీజ్ ప్రివెన్షన్లో కానీ, హెల్త్ క్యాంప్స్ పెట్టడంలో కానీ, వర్క్షాప్స్ కండక్ట్ చేయడంలో కానీ, ఏ విధంగానైనా మనం కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మన ఓజోన్ హాస్పిటల్ నుంచి మనం ఈరోజు ఈ వరల్డ్ హార్ట్ డే అనేది మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాము. సో అందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే సడన్గా ఎవరైనా కొలాప్స్ అయినప్పుడు మనం ఇమ్మీడియట్గా తను తట్టి చూసి పల్స్ ఉందా లేదా చూసి, శ్వాస తీసుకుంటుందా లేదా చూసి ఇమ్మీడియట్గా మనము సిపిఆర్ స్టార్ట్ చేయాలి. అది కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటాము. సో అలా చేసినట్లయితే 90% ఆఫ్ ది పేషెంట్స్ని మనము రక్షించగలము. సో ఈ అవేర్నెస్ అనేది చాలామందికి మిస్ అవుతున్నది. మనం అందరము రోజు న్యూస్లో అక్కడ ఇక్కడ వింటూనే ఉన్నాము. మనకు తెలిసిన వాళ్ళు, దగ్గర వాళ్ళు సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే ఎంత బాగుంటుంది, ఎంత బాధగా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. సో ఆ బాధ నుంచి అందరికీ మనము కాకూడదు, ఎవరికి రాకుండా ఉండాలంటే మనందరికీ, మనం సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ తీసుకురావడం కోసమే ఓజోన్ హాస్పిటల్ ఈరోజు వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్ చేసుకుంటూ సో అందరికీ అవేర్నెస్ ప్రోగ్రామ్ మనము క్రియేట్ చేశాము. ఈరోజు అందరికీ అవేర్నెస్ ఇస్తున్నాము. దాంట్లో భాగంగా our cardiologist YP Raju Garu has actually emphasized what is the defibrillator, when it should be used, and also our CT surgeon Dr. Santosh and Dr. Suresh, the entire cardiology team emphasized about the heart attack kit, the medications that are used in heart attack, and when it should be taken, most importantly. So I'm really happy to share that the automatic external defibrillator and the heart attack kit has been inaugurated today. We have also our chairman sir BV Satsai Prasad Garu, our chief general physician Dr. Indrasen Reddy Garu, and our COO Dr. Suman, and our operations director Mr. Madhusudan Reddy, and to our entire Heartbeat team. I really thank you all for the efforts that you have put in to make this day a success. And also we have talked about CPRpreneur. We can't miss this. CPRpreneur means taking the initiative to do CPR. Doing CPR can save many lives. As per the American Heart Association, around 350,000 deaths are caused due to heart attack, and 80% of these could have been saved if you did CPR within 2 minutes. So that's the golden period. The 2 minutes CPR by a bystander will save many lives. So I encourage and urge everyone to learn CPR, be a CPRpreneur, and come and register yourselves at Ozone Hospital initiative that it's taking up. Register your name with our Heartbeat team. Thank you very much. To do the CPR, taking the initiative to learn CPR. So that's why I call it CPRpreneur. Right? We have conducted CPR camps in Tarnal, Seed Hub, Tata last year, and CRPF, Army Jawans ki kuda manam CPR nerpichamu. I'm very happy to share this. CRPF and CISS officers have learned how to do CPR. So we want to spread this word across the entire nation, and everybody